కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగిస్తూ జీరామ్జీ పేరు మీద ఈరోజు ఉపాధి హామీ పథకాన్ని నేమ్ పారుస్తూ ఈరోజు అనేక పథకాలను దూరం చేసే కుట్రలో భాగంగా ఉపాధి హామీ నూతన చట్టాన్ని తీసుకొచ్చింది. దీన్ని సిపిఎం పార్టీగా వ్యతిరేకిస్తూ ఆ జీవో కాపీలను దానం చేయడం అనేటువంటి జరిగింది. దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమం కొనసాగుతూ ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో బీజేపీ ప్రభుత్వము మొదటి నుంచి కూడా ఈ ఉపాధి హామీ పథకానికి సంపూర్ణమైన వ్యతిరేకమైన పార్టీగానే కొనసాగుతూ ఉంది. వారితో పాటు ఈరోజు ఉపాధి హామీ పథకం వలన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నటువంటి పేదలకు ఎంతో కొంత ఉపశమనం కలిగించినటువంటి ఈ చట్టం మార్పుకు కేంద్ర ప్రభుత్వము ఈరోజు కారణమవుతా ఉంది. వారితో పాటు గ్రామీణ స్థాయిలో ఈరోజు నిరుద్యోగులు ఉపాధి కావాలని దరఖాస్తు పెడితే 15 రోజులు ఉపాధి కల్పించాలి. కల్పించకపోతే నిరుద్యోగ వృత్తి చెల్లించాలని చట్టం ఉంటే దాన్ని కూడా ఈ నూతన చట్టంలో రద్దు చేసింది. గ్రామ సభలు పెట్టుకొని పనులు ఎక్కడ చేయాలో నిర్ణయం చేసే గ్రామ సభల అధికారాలను కూడా తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వమే నోటిఫై చేసిన గ్రామాల్లో ఈరోజు ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ఈరోజు మొత్తం గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ధనిక వర్గానికి పేదలు మోకరిల్లే పద్ధతిలో ఈరోజు చట్టం మార్పుకు కేంద్ర ప్రభుత్వం వివరిస్తూ ఉంది. కాబట్టి సిపిఎం పార్టీగా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఏదైతే పాత 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో అదేవిధంగా కొనసాగించాలని, లేకపోతే రాబో రోజుల్లో గ్రామీణ స్థాయిలో కూలీలు, కార్మికులు, రైతులు, వృత్తిదారులు ఐక్యమై ఈ బీజేపీకి తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధపడతారని చెప్పి సిపిఎం పార్టీగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.